తెలంగాణ రాష్ట్ర ప్రజలను కానీ వరంగల్ ప్రజలను కానీ మోసం చేసే ప్రయత్నం దయచేసి చేయొద్దనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా భద్రకాళి టెంపుల్ అనో చార్మార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ అనో టెంపుల్ల పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేసే ప్రయత్నం కూడా చేయొద్దనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒక్కటే కోరేది, వాస్తవాలు మాట్లాడుకుందాం. ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండి. మీరు దుబ్బాక ఎన్నికలలో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ సిటీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అఫీషియల్గా కూర్చుందాం. ఏ టెంపుల్ దగ్గరనో కాదు, అఫీషియల్గా కూర్చొని రివ్యూ చేద్దాం. మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేస్తాడేమో అని అనుకున్నా. పోసి రివ్యూ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఏదో టెంపుల్ దగ్గర నువ్వు నేను కొట్లాడుకునే ప్రయత్నం చేస్తే కూడా మంచిది కాదు. అది ఆ పబ్లిక్లో రాంగ్ మెసేజ్ పోతుంది. మీరు ఒకటన్నా మేము ఒకటన్నా. మేము ఒకటే ఉంటున్నాం, పట్టణ శాఖ మంత్రి గారిని కేంద్ర మంత్రి గారిని మీరు పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టండి. మేమందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం వస్తాం, నేను కూడా వస్తా. ఆ రివ్యూ మీటింగ్లో రివ్యూ చేసుకుందాం. లేకపోతే కిషన్ రెడ్డి గారు వచ్చి రివ్యూ చేసినా పర్వాలేదు, మేము అటెండ్ అవుతాం. లేకపోతే మీ ఫైనాన్స్ మినిస్టర్ వారిని కూడా తోలిచ్చి రివ్యూ చేసినా కూడా ఒక బాధ్యత గల మనుషులు రివ్యూ చేస్తే ఆ రివ్యూ మీటింగ్లలో బయట పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఖర్చు పెట్టాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఏమొచ్చినాయి, వరంగల్ జిల్లాకి ఏ నిధులు వచ్చాయి, వాళ్ళ నోటనే చెప్పుకోనండి. ఒక రివ్యూ మీటింగ్లో చెప్పి మాట్లాడితే వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. బేస్ లేని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే అది ఎవరికి కూడా అది సమంజసం కాదనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఒకటే అంటున్నా, మీరు ఎన్ని అవార్డులు ఇచ్చారండి తెలంగాణ రాష్ట్రానికి? పార్లమెంట్లో కూడా అభినందించారు తెలంగాణ రాష్ట్రం చేసే పనితీరు. మరి ఇప్పుడే ఎందుకు పుట్టింది మీకు? ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? సంక్షోభంలో నెంబర్ 1 మీరే ఇచ్చారు అవార్డు. 40,000 కోట్లు ఖర్చు పెట్టారు తెలంగాణ రాష్ట్రం సంక్షోభం లోపల, ఈ సంక్షేమం లోపల, సంక్షేమ వాటికి. విద్యుత్ సరఫరాల్లో నెంబర్ 1. నీతి అంటే నీతి ఆయోగ వార్షిక నివేదికలు మీరు వెల్లడి చేశారు. ఇది విద్యుత్ సరఫరాలో భారతదేశంలో నెంబర్ 1 అని. ప్రభుత్వ ఆసుపత్రి సేవల్లో అగ్రస్థానం మీరే ఇచ్చారు. హైదరాబాదు నెంబర్ 1 అని మీరే ఇచ్చారు. ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు లోపల నెంబర్ 1 మీరే ఇచ్చారు. సీసీ కెమెరాలు, చెరువు పునరుద్ధరణ, రైతులకు పెట్టుబడి సాయం చేసే దాంట్లో నెంబర్ 1 ఇండియా లోపట్నే. ఆడపిల్లలకు పెళ్లిళ్లకు సాయం చేసే దాంట్లో దేశంలో నెంబర్ 1. జర్నలిస్టులకు, న్యాయవాదులకు ఏ రాష్ట్రంలో చేయని రీతిగా తెలంగాణ రాష్ట్రం చేస్తున్నదని మీరే ఇచ్చారు. పేద బ్రాహ్మణులకు ఎక్కువ సాయం చేసింది మీరే. చూడు, మొత్తం నీకు లెక్కలతోటి కాపీలు పంపిస్తా. నీ V6నే మొదలు కావాలి. నువ్వు ఉల్టా రాష్ట్రం నేనేం చెప్పలేను. గృహ నిర్మాణం, పక్కా గృహ నిర్మాణాలు కట్టించింది తెలంగాణ రాష్ట్రం.
ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం, గొర్రెల పెంపకానికి ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం, చేపల పెంపకాన్ని ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం, చేనేత కార్మికులకు ఆదుకున్నది తెలంగాణ రాష్ట్రం, గీత మత్స్యశాఖ వాళ్ళను ఆదుకున్నది తెలంగాణ రాష్ట్రం, ఎంబీసీ అభివృద్ధికి ఎక్కువ నిధులు 1000 కోట్లు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం, అన్ని 24 గంటల కరెంట్ ఇచ్చింది దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ కరెంటు సబ్సిడీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మాది 3వ స్థానం అని మీరే ఇచ్చారు, మంచినీటి సరఫరాలో గ్రామాల్లో పట ఇండియాలోనే నెంబర్ 1 మీరే అవార్డులు ఇచ్చారు మిషన్ భగీరథ. ఒక్క రూపాయి మీరు ఇయ్యలే, మీరు బాగా చేసిందన్నారు. ఏం మొదలుపెట్టిన ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు 2000 కోట్లు. అసలే ఎప్పుడో మొదలుపెట్టి పూర్తయిందన గుజరాత్ రాష్ట్రానికి మీరు 500 కోట్లు ఇచ్చారు. మొదలుపెట్టని ఉత్తరప్రదేశ్కి ఇచ్చావు, ఎన్నడో పూర్తి చేసిన గుజరాత్కి ఇచ్చావు, తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి ఇవ్వకపోతే. ఆత్మహత్యలు చేసుకోకుండా ఉన్న రైతు కుటుంబంలో అత్యధికంగా ఆర్థికంగా సాయం చేసింది ఇక్కడనే, తక్కువ శాతం కూడా అయింది ఇక్కడనే. మైక్రో ఇరిగేషన్కు ఎక్కువ సబ్సిడీ ఇచ్చింది ఇక్కడనే, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్లు ఇచ్చింది ఇక్కడ ఇదే. ఇక ఒక్కొక్కటి మీకు అన్నీ పంపిస్తాం, వింటారా? దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అవార్డులు కేంద్ర ప్రభుత్వం అన్ని తీర్ల అవార్డులు ఇచ్చింది. నిన్న వారు వచ్చారు, తరుణ్ గారు, వారు ఏం మాట్లాడారు? ఈడ కూలి వాళ్ళకు ఉపాధి దొరకలేదని మీరే చూశారు. హైయెస్ట్ ఇండియాలోనే నెంబర్ 1 ఉపాధి హామీ చేసి ఎక్కువ కార్మికులకు పని దినాలు కల్పించింది తెలంగాణ రాష్ట్రం. మీరే అవార్డులు ఇచ్చారు. మేము అడిగింది మీరు మర్చిపోయారు. కేసీఆర్ గారు ఏమడిగారు? ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయండి, రైతులు బాగుపడతారు, కూలి వాళ్ళకు కూడా కూలి దొరుకుతుందని చెప్పాము. మీరు చేశారా? ఇలా ఉపాధి హామీ పథకానికి కార్మికులకు నష్టం జరగలే, ఎక్కువ పని దినాలు కల్పించాం, ఎక్కువ వేతనం కూడా. డైలీ 168 రూపాయలు. ఇండియాలోనే నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో మేము ఎక్కువ డబ్బులు వాళ్ళకు ఇచ్చింది, ఎక్కువ పని దినాలు కల్పించింది, ఎక్కువ అమౌంట్ వాడుతున్నది. మేము అన్నది ఏంటంటే రైతులకు లాభం దొరుకుతుంది, రైతులకు కూలీలు దొరుకుతలేరు, రైతులకు అనుసంధానం చేయమనంటే 4 ఏళ్ళ నుంచి మా ముఖ్యమంత్రి గారు కోరితే మీరేం పట్టించుకోలే. ఇవాళ వచ్చి నేనేమంటున్నా అంటే, బేస్ లేని వాళ్ళు దయచేసి మాట్లాడేది తెలంగాణ ప్రజలు నమ్మొద్దు, వరంగల్ ప్రజలు నమ్మొద్దు. బేస్ ఉన్న వాళ్ళు రాండి, మీరు మంత్రులు, కేంద్ర మంత్రులు రాండి, డిస్కషన్ చేయండి, కలెక్టర్ ఆఫీసులో అఫీషియల్గా మీటింగ్ పెట్టండి. తెలంగాణకి ఏ నిధులు తెచ్చారు, మీరు ఏమి ఇచ్చారని మేము పదే చెప్తున్నాం. 2,72,000 కోట్లు తెలంగాణ నుంచి 6 ఏళ్ల నుంచి మీరు ఆదాయంగా తీసుకున్నారు. 6 ఏళ్ల నుంచి తెలంగాణ ఇచ్చిన డబ్బు 2,72,000 కోట్లు తెలంగాణ నుంచి ఆదాయ వివిధ రూపంగా తీసుకున్నారు. మాకు ఇచ్చింది ఎంత? 1,52,000 కోట్లు. ఇంకా తతిమతి తెలంగాణకే మీరు బాకీ. ఏదో మేమిస్తాను వేరే రాష్ట్రాలకు ఇచ్చిన లెక్కలు చెప్పు. మీరు వేరే రాష్ట్రాలకు ఆ రాష్ట్రంలో ఆదాయం లేకుండా డబల్ త్రిబుల్ ఇచ్చావు. ఇదే వరద గుజరాత్కి ఇచ్చావే, మన మద్రాస్కి ఇచ్చావు, చెన్నైకు పట్టణానికి, మరి హైదరాబాద్కి ఎందుకు వేయలే, వరంగల్కి ఎందుకు వేయలే? నేను ఒకటే అడుగుతున్నాను, మీరు దయచేసి నేను
మీరు 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 వేరే రాష్ట్రాలకు వేరే పట్టణాలకు ఇచ్చారే వరద సాయం, అదే వరంగల్కి హైదరాబాద్కి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే రాజలక్ష్మి టెంపుల్ అంటావు, అంటే భద్రకాళి టెంపుల్ అంటావు, ఇంకోటి ఈ టెంపుల్ అంటావు. మీరు క్లియర్గా పేపర్లతో తగ్గిస్తారు. మీ బేసిన వాళ్ళు మాట్లాడండి దయచేసి. బేస్ లేని వాళ్ళు మాట్లాడితే మీరు జవాబు చెప్పే పరిస్థితి ఉండదు, తగాదకు దిగవలసి వస్తుంది. మళ్ళీ పోలీసు వాళ్ళు లాడ్ చేశారు, వీళ్ళు కొట్టారు, వాళ్ళు కొట్టారు కదా. మంచిగా కలెక్టర్ ఆఫీసులో కూర్చుందాం, వరంగల్కి మీరేమి ఇచ్చారు, మేమేమి ఇచ్చాం, డిస్కషన్ చేద్దాం, రివ్యూ చేద్దాం. అధికారులు అయితే తప్పుడు పత్రాలు చూపెట్టారు కదా. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు మీరు. దుబ్బాక ప్రజలను మోసం చేశారు, హైదరాబాద్ ప్రజలు, వరంగల్ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తే మేము సహించేది లేదు. మీరు కరెక్ట్గా చెప్పండి, మేము వాస్తవాలు మీరు చెప్పండి, రివ్యూ చేయండి. మేము హైయెస్ట్ పెట్టినామంటున్నాం. మంచినీటి కోసం 1200 కోట్లు 1200 కోట్లు వరంగల్ టౌన్ పెట్టాం. మిషన్ భగీరథ ద్వారా సపరేట్ లైన్ వేయించాం. ధర్మసాగరం పోతే మీకు తెలుస్తుంది, సపరేట్ వరంగల్ టౌన్ మందం ఫిల్టర్ బెడ్ సపరేట్ కట్టాం, సపరేట్ లైన్ వేసాం. ఈ 2-3 ఏళ్ల లోపట్నే 1200 కోట్లు ఖర్చు. మీరు పెట్టింది ఎంత లెక్కలు దిద్దాం. మీరు మొత్తం చెప్పండి. స్మార్ట్ సిటీకి మీ పైసలు వాడుకున్నాయంటారు కదా, మేము పేపర్లతో యుక్తంగా చూపెడతాం. మీరు స్మార్ట్ సిటీ ద్వారా ఎంత వచ్చింది, ₹1 లేకుండా ఇచ్చాం. ఆ స్మార్ట్ సిటీకి మేము అదనంగా 600 కోట్ల దాకా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాము. లెక్కలతో యుక్తంగా ఇస్తాం, పాయింట్ వైజ్గా ఇస్తాం. మేము ఎంత ఖర్చు పెట్టిందనేది ఇక్కడ క్లియర్గా ఉన్నది. కేంద్రం నుంచి 669 కోట్లు వచ్చినాయి, ఖర్చు చేసినాయి 529. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1905 కోట్లు వచ్చినాయి, 1864 కోట్లు ఖర్చు అయినాయి. ఇది క్లియర్గా ఉన్నాయి. ఇది కమిషనర్ కలెక్టర్ ఇచ్చిన రిపోర్టే. ఇది మీరు తెలుసుకోండి, కలెక్టర్ దగ్గర పోయి రిపోర్టు. నేను ప్రెస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వాస్తవాలు రాయండి, దండం పెడతా మీకు అందరికీ. తెలంగాణ వరంగల్ ప్రజలను మోసం చేయకుంది. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు మీరు రాస్తే వరంగల్ ప్రజలు దయచేసి మీరు వాస్తవాలు తీసుకోండి. కలెక్టర్ దగ్గర పోయి, కమిషనర్ దగ్గర పోయి రిపోర్ట్ తీసుకోండి, అఫీషియల్గా తీసుకోండి. మీరే చెప్పండి, మా వాళ్ళు భద్రకాళి టెంపుల్ దగ్గరికి వస్తే అల్లరు కాదా? అల్లరి అయితే మంచిదా? మన వరంగల్ ప్రజలకు అది కించపరిచినట్టేనా? ఎందుకు ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? నేను బండి సంజయ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రెచ్చగొట్టే మాటలు దయచేసి మాట్లాడకుండా ఉందాగా ఉండే ప్రయత్నం చేయండి. అది టెంపరవరీగానే ఎక్కడికి వస్తుంది తప్ప పర్మనెంట్గా రాదు. వాస్తవాలు మీరు కలెక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఎంత పెట్టింది, దేనికి ఏ నిధులు పెట్టారు. మీరు ఇంకా పెండింగ్ ఉన్నాయి మీరు చేసేటి. వరంగల్ ములుగు దగ్గర గిరిజన యూనివర్సిటీ మీరు ఎన్నేళ్ల కింద ప్రారంభించి చేశారా? ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ మొత్తం ఇచ్చేసాం. ఇంతవరకు ఏది లేదు, అతిగతి లేదు. మీకు తెలియదా ప్రెస్ మీడియా వాళ్ళందరికీ? వరంగల్ మనం ఏం ఫ్యాక్టరీ కోరుకున్నామండి వెనకటి నుంచి. మీరు చిన్నప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారు, మీరు కూడా ఉన్నారు పోరాటాలల్లా. కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నారు, 30 ఎకరాలు సరిపోతుందన్నారు, 150 ఎకరాలు ఇచ్చాం. ఏ ఫ్యాక్టరీ ఇస్తారంటారు మీరు? అది వద్దని నేను అంటలేను, కానీ కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఏదో మేము కేంద్రం నుంచి నిధులు తెస్తే మేము అడ్డగోలుగా ఖర్చు పెట్టాం, అడ్డగోలుగా మేము పెట్టాం, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఎక్కడైనా మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలకు ఇచ్చిన ₹1 చూపెట్టండి. మీరు రికార్డు తెప్పించుకోండి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంతవరకు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వరంగల్ పట్టణానికి డబ్బులు ఇవ్వలే. వాళ్ళ కార్పొరేషన్ నుంచి, మున్సిపాలిటీ నుంచి ఇచ్చాక ఫస్ట్ టైం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వరంగల్ టౌన్కు నిధులు ఇచ్చాం. ఇది వాస్తవం.
రెండవది, మొన్న వరద బాధితులకు కూడా మీరేమైనా సాయం చేస్తారు చెప్పండి, సంతోషంగా మీ పేరే చెప్తాం. మేము 500 కోట్ల ప్రణాళిక ఇచ్చినాం. ఇప్పుడు వడ్డేపల్లి అనుకోండి, వరంగల్ కొన్ని అనుకోండి, కాజీపేట అనుకోండి, భద్రకాళి అనుకోండి, కొన్ని అన్ని ప్లాన్ చేసాం. 500 కోట్లకి అవుతుంది. 500 కోట్లు ఇప్పుడు మేము టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా. మీరేమైనా సాయం చేస్తారా చెప్పండి? వరద బాధితులకు మీరేమైనా సాయం చేస్తారా? మీ వరకు ₹1 సాయం చేయలేదు. ఇప్పుడైనా చేయమంటున్నా, చేస్తా. మీ పేరే పెడతారు. మోడీ గారి ఫోటో పెడతా నేను. వరంగల్ అంతా పెడతాం మోడీ గారి ఫోటో. మీరు 500 కోట్లు ఇవ్వండి. మొన్న కరోనా వస్తే కూడా మీరు ఆదుకునే ప్రయత్నం చేయలేదే. మరి ఎవరు ఆ రోజు అవపడలేదా? మేము వరంగల్ పట్టణ ప్రజలు అవపడలేదా? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు డ్రైనేజీల బట్టి తిరిగారు, వరద బాధితులను ఆదుకున్నారు, సొంత డబ్బులతో కొట్టి ఇంటింటికి ప్యాకెట్లు ఇచ్చారు. కరోనా పేషెంట్లను వాడుకున్నాం, వాళ్ళని కాపాడుకున్నాం. ఇవన్నీ వాస్తవాలు. వరంగల్ పట్టణ, మేము ఇప్పుడు వరంగల్ పట్టణ ప్రజలకు కూడా మొత్తం వరంగల్ పట్టణ వాసులందరూ కూడా ఫ్రీ నీళ్ళు ఇస్తానంటాను. పేద ప్రజలందరూ ఫ్రీ నీళ్లు 24 గంటలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. నువ్వేమైనా సాయం చేయి. నాయ బ్రాహ్మణులకు, రజకులకు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. నువ్వేమైనా సాయం చేయి. మొన్న వరదలలో, మొన్న కరోనా ఎఫెక్ట్ తోటి చిన్న చిన్న బిజినెస్ సెంటర్లు దెబ్బతిన్నాయంటే వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ 6 నెలలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. మీరేమైనా సాయం చేయండి. కరోనా వాళ్ళకు, వరద బాధితులకు చేయండి. మీరు మీ పేరు కూడా ఉంటుంది. ఏదో 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద ప్రకటించినాయి, అవి పట్టుకొని మాకు మేం చేసినాం. ఇప్పుడు ఏం చేసినావు చెప్పు. మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చారు. కిషన్ రెడ్డి గారిని అంతకుముందు నేనే ఫోన్ చేసి మా కాకతీయ యూనివర్సిటీకి రావాలని నేను రిక్వెస్ట్ చేశాను. నాకు వీలు కాదన్నాడు. మరి మీరెందుకు కిషన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఫోన్ చేయలే? దయాకర్, నేను వస్తున్నా, మా ఇద్దరం ఫ్రెండ్సే. మీరు ఫోన్ చేసి వస్తున్నాం, మీరు రివ్యూ మీటింగ్ పెడతా, నన్ను కూడా రమ్మనొచ్చు కదా. వాస్తవాలు ఏందనేది తెలుస్తాయి కదా. నేను ఒక్కటే, మీకేమన్నా వరంగల్ మీద ప్రేమ ఉన్నా, తెలంగాణ మీద ప్రేమ ఉన్నా నిధులు తీసుకొచ్చి ఇవ్వండి. పట్టణం మీద ప్రేమ ఉంటే నిధులు ఇవ్వండి. వరదలలో దెబ్బతిన్నాం, కరోనా ఎఫెక్ట్ తోటి కొద్దిగా ఆదాయం కూడా పడిపోయింది. మీరు సాయం చేయండి కష్టంలా. అదే తిరిగా కరోనా తోటి కూడా ఇబ్బంది పడ్డాం, ఏమైనా సాయం చేయండి. తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. మీ నిధులు ఏదో వాడుకున్నాయంటే లెక్కలతో ఇష్టంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. నేను వరంగల్ పట్టణ ప్రజలు చైతన్యవంతులు, ఉద్యమకారులు. ఇక్కడ తెలంగాణ తెచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర వరంగల్ పట్టణం ఉన్నది. మీరు చెప్పే మాటలు అంత తొందరగా నమ్మరు. ఇక్కడ తప్పుడు మాటలతోటి మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దనేదే నా రిక్వెస్టు. ఏదన్నా ఉంటే కేంద్రంలో మీ మంత్రులు వచ్చి రివ్యూ చేయవనండి, వాస్తవాలు ఏందో బయటకు వస్తాయి. అప్పుడు మీరు ప్రెస్కి రిలీజ్ చేయండి. అక్కడనే కలెక్టర్ ఉంటాడు, కమిషనర్ ఉంటాడు, ఇంకా హైదరాబాద్ నుంచి ఆఫీసర్లు వస్తారు, మేము కూర్చుంటాం. రివ్యూలో మీరే ప్రెస్ మీడియా వాళ్ళు ఉండండి, వాస్తవాలు బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళోడు చెప్పా మేమోడు చెప్పే కంటే అక్కడనే తేలిపోతుంది. ఈ ఛాలెంజ్లు అనవసరం. నేను కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్లు మంచి పద్ధతి కాదని, అది ప్రజలను మభ్యపెట్టేందుకు, తప్పుడు సమాచారం ఇచ్చేదానికి అక్కడికి వస్తుంది. ఇంకేమున్నదానే ఇది నువ్వేనా అడుగుతావా? నువ్వు 800 కోట్ల చిల్లర ఇచ్చినాం ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది.
స్మార్ట్ సిటీ కింద పెట్టేందుకు టెక్నికల్గా ఏదేది పెట్టచ్చో అవి మేము పెట్టాం, అనుసంధానంగా పెట్టాం. 1900 కోట్లనే అది ఉంటుంది. స్మార్ట్ సిటీ నుంచి మేము పైసలు విడుదల చేయలేదు. ఒక్క రూపాయి చూపెట్టు పేపర్ మీద. రేపు కలెక్టర్ రిపోర్ట్ అడుగుంటే ఇప్పుడు ఉస్మానియాకు మా కేఎంసీకి పైసలు ఇవ్వలేదని మా వాట ఎంతో వాట ఇచ్చేసినాం. అంటే ఎట్లా తప్పుడు మాటలు మాట్లాడతారంటే మేము ఎంజాయ్ చేసిన డెవలప్మెంట్ కాదు అది. దీనికి దానికి సంబంధం లేదు, దీనికి ఇచ్చేది ఇచ్చినాం. ఎంజిఎంకి ఎంత చేసాం మీకు తెలియదా? ఒక్క రోజన్నా వచ్చిందా బీజేపీ వాళ్ళు? మీరే అన్నారు కరోనా పీరియడ్లో లోపడిపోకుండా అన్నారు. మీరు లోపడి పోలేదా? పేషెంట్లను మీరు పలకరియలే. వాళ్ళు ఎవరైనా పోయి పలకరించారా? ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, చుట్టూ తిరిగిండ్రు, అవతల పడ్డారు. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అంతా వరంగల్ పట్టణ వాసులు. మేము ఇంత ఖర్చు చేసి ఇంత చేస్తే మేము ఇప్పుడు కూడా వరదలలో దెబ్బతిన్నాయి. 500 కోట్లకు వచ్చినాయి మన పర్మనెంట్గా. 500 కోట్లు సీఎం గారు కేటీఆర్ గారు మీరు అన్నీ తయారు చేయండి, టెండర్స్ నేను డబ్బులు ఇస్తాను కూడా మాట ఇచ్చాడు. మరి 500 కోట్లకి ఏమైనా సాయం చేయవనండి వాళ్ళని? బండి పోతే బండి ఇస్తారట. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు ఒక్క నిమిషం వినండి వాళ్ళ మాటలు. ఏం చెప్పారండి? గతంలో ఈ నోట్లన్నీ నోట్లు మార్చితే మీరు అందరు విన్నారు, ప్రెస్ మీడియా ముందే చెప్పారు. నల్లధనం మొత్తం తీసేస్తాం. తీసేస్తే మొత్తం ఒక్కొక్క పౌరునికి 15 లక్షల రూపాయలు ఖాతాలు ఇస్తామని మోడీ గారు ప్రకటించారు. వచ్చినాయి మీ ఖాతాలలో? అని చెప్పిందే కదా. ఎవరు బాగుపడ్డారు? ఈ సామాన్యుడైతే నోటు మార్చేందుకు వారికి ఇబ్బంది పడ్డాడు, వారికి తెలియలే. పేదోళ్ళు ఇళ్ళలో ఇంకా పాత నోట్లు ఉన్నాయి. మొత్తం ధనవంతులు అయితే పెద్ద పెద్ద కంపెనీలు మేనేజ్ చేసుకొని మార్చుకున్నారు. అయ్యగారి దగ్గర ఉన్నాయి ఇచ్చిన తర్వాత నేను చూసుకోలేదు సార్, కట్టగట్టి అలా పెట్టేసిన మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చింది. వాళ్ళ ముసలమ్మ పెట్టిందట, తర్వాత విజయమాలేదని ఇప్పుడు ఎవరైనా పట్టుకున్నారనే బయట దేశాలు తిరుగుతాడు, ఇలా సంబంధం ఉన్నది కదా. విజయమాలను ఎవరైనా పట్టుకొచ్చి లోపటేసిండ్రా? ఆయనకి ఎగ్జామ్షన్ ఇస్తారు ఎంపీ కాబట్టి. అంబానీకి అదానికి ఎగ్జామ్షన్, అంబానీ గారికి ఎగ్జామ్షనే, కార్పొరేట్ సంస్థలన్నిటికీ ఎగ్జామ్షన్. ఎవరినైనా ఒక్కటైనా తప్పు దొరకబట్టారా? అంటే వాళ్ళతోటి నువ్వు లావాదేవీలు చేసుకొని 15 లక్షల ఖాతాలో వేస్తా అని మోసం చేసి ఇంకా నిన్ను నమ్మాలా? ఏం చేసావండి ఈ 2 ఏళ్ళ నుంచి? చేసిందేందో చెప్పండి. పెట్రోల్ ధర తగ్గిస్తా అన్నాం, తగ్గించిండా పెంచిండా? మీరు రోజు బండ్ల మీద తిరుగుతారు కదా గుయ్య కార్లోనో దీంట్లో. కార్లకు కూడా కార్ల డీజిల్ పోసేది, అది కూడా పెరిగింది. పెట్రోల్ అంత వచ్చింది. గుజరాత్లో అధికారంలోకి వస్తే 15 లక్షల ఉద్యోగాలు అన్నారు. కారు పోతే కారు, బండి పోతే బండి ఇచ్చుడు ఎంత నిజమో వాళ్ళు చెప్పిన మాటలు కంటిన్యూ. అన్ని అబద్ధాల. ఎలక్షన్లు వస్తే నోరు తెస్తే అబద్ధాలు. ఒక్కటన్నా మన జాతీయ ప్రాజెక్టు తీసుకున్నారా అండి? కాళేశ్వరం చేయబట్టే మన వరంగల్ జిల్లాకు నీళ్ళు వస్తానే కదా. మీరంతా రైతు కుటుంబంలో బతికిన వాళ్ళు కదా. ఆ కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు కాదు, దాని మీద 3 TMC ఆపారు. అదనంగా వరంగల్ తీసుకొచ్చేది, ఎస్ఆర్ఎస్లో నీళ్లను మరిచేది 3 TMC ఆపారు. దేవాదులు చేయబట్టి జనగాం జిల్లా సస్యశ్యామలు అవుతారు, దానికి తడిపేసి దాపావు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మన వరంగల్ ప్రజలకు మంచి చేసిందా చెడు చేసిందా? నువ్వు జాతీయ ప్రాజెక్టు తీసుకోకు, నిధులు ఇవ్వకున్నా పర్వాలేదు, చెడగొట్టకుండా చాలన్నా మాకు. దేవాదుల నీళ్ళు ఆపుతీవి, కాళేశ్వరం నీళ్ళు ఆపుతీవి, మిషన్ భగీరథకు ₹1 ఇవ్వకపోతీవి. ఏమనంటే ఆ సీఎం గారిని ఎట్లా పడుతుంటే తిరుగుతుంది. మేము తిట్టవచ్చు కదా మోడీ గారిని.
ఒక మాట అంటున్నావా? ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేసినాయి మోడీ గారే కదా. 15 లక్షలు ఇస్తానని ఆయనే కదా. ఇంతకంటే మనకి ఇంకేమైనా అబద్ధం ఉన్నదా? మేమన్నా అంటాను మోడీ గారు దీపం పెట్టుకోండి, దీపం ఏదంటే అది చెప్తాడు. తబలా కొట్టుకోండి, తబలా వాళ్ళు ప్రధానంగా వరంగల్ నగరానికి ఇచ్చిన 196 కోట్లలో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. విడుదల చేసిన 40 కోట్లలో అవినీతి జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ చేశారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్క అవినీతి జరిగిన దాన్ని మాకు ఇవ్వండి, మీ బిజినెస్ క్రియేట్ చేయిస్తాం. తప్పుడు ఉత్తరనే చెప్పకుండా. ఇప్పుడు కరోనా పీరియడ్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంత ఇబ్బంది పడ్డది వాస్తవం, అది వాస్తవం. పనులు స్పీడప్ కాలే, ఇప్పుడు స్పీడప్ చేసినాం. మీ అందరికీ తెలుసు, ఎవరైనా కాంట్రాక్టర్ చేయమంటే చేసిందా? సార్ వితౌట్ ఎక్స్పెండిచర్ ఎట్లా రిలీజ్ చేస్తారు సార్? అన్నగారు వితౌట్ ఎక్స్పెండిచర్ ఎట్లా రిలీజ్ చేస్తారు? అదే వాళ్ళ మాటలు మీకు నమ్మకం అనిపిస్తుందా? ఇప్పుడు ఇప్పుడు నిన్న సెంట్రల్ వాళ్ళ వచ్చు, ఇక్కడ కూలి వాళ్ళంతా ఉపాసం ఉంటారని మాట్లాడారు. ఇక్కడ బండి సంజయ్ గారు వచ్చారు, సంజయ్ గారు ఆయన ఏం మాట్లాడిందా? మీకు మంచిగా అనిపించిందా? మీకు చెప్పేటన్ని తప్పుడు మాటలేనా? మరి సీఎం ఫండ్స్ ప్రతి సంవత్సరం 300 కోట్లు అని చెప్పాను. 144 కోట్లు అని మీరు ఇచ్చిన దాంట్లో ఉంది. మిగతా డబ్బులు ఏమైనా కార్పొరేషన్ మీటింగ్లలో కూడా పనులు అయిపోయినాయి ప్రతిసారి ప్రస్తావన వస్తుంది. అన్నీ ఇప్పుడు ప్రతి నెల 75 కోట్లు ఇచ్చినట్టు మొన్ననే ప్రకటించారు. ఈ 2 నెలల నుంచి 75 కోట్లు పడ్డాయి. ఒక నిమిషం, మీకు ఇప్పుడు 500 కోట్లతోటి మన ఈ వరదల దెబ్బతిన్న 500 కోట్లతోటి టెండర్లు పిలుస్తారు అంటున్నా. వాటన్నిటిని ఉపయోగించుకుంటాను. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.